దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ ఐవ్ మేడ్ అనిపించింది నాకైతే. ఎంత బాగుండే తెలుసా! పిజ్జా హట్, అవెన్ స్టోరీ, డామినోస్ ఆ పిజ్జాస్ అన్ని వేస్ట్ ఇది తింటే తెలుసా. మీరు కూడా తింటే అదే మాట అంటారు. మైదాలో 1 స్పూన్ ఈస్ట్, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లూక్ వామ్ వాటర్, అదే గోరువెచ్చటి నీళ్ళు వేసి ఒక మంచి సాఫ్ట్ డో రెడీ చేసుకోండి. అందులో సాఫ్ట్ బటర్, అదే రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసి నక్కుల్స్తో నేను చూపించిన విధంగా ఒత్తుకుంటూ ఒక మంచి డో రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఇది నేను ఒక 3 hours రెస్ట్ చేసినాక ఇది ఇలా 3 times రైజ్ అయిందనమాట. ఇందులో నుండి ఎయిర్ మొత్తం తీసేసి ఒక బేకింగ్ ట్రేలో మైదా చల్లుకొని దీన్ని మంచిగా రోల్ అవుట్ చేసుకున్నా అనమాట. ఐ వాంటెడ్ అ థిన్ క్రస్ట్ పిజ్జా, అందుకోసమే క్రస్ట్ కొంచెం పల్చగా చేసుకున్నా అనమాట. ఇప్పుడు దీని మీద నేను ఇంట్లో చేసిన పిజ్జా సాస్ అయితే అప్లై చేసేస్తా. ఈ పిజ్జా సాస్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ పిజ్జా సాస్ కూడా చాలా టేస్టీగా అయిందనమాట. దీని తర్వాత నేను దీని మీద మొత్తం చీజ్ వేసేసా. ఐ వాంటెడ్ అ మార్గరెటా పిజ్జా వితౌట్ ఎనీ టాపింగ్స్, అందుకోసమే అని చెప్పి చీజ్ చాలా ఎక్కువ వేసేసా. ఓవర్లోడెడ్ చీజ్ ఉండాలి అని చెప్పి దీన్ని ప్రీ హీటెడ్ అవెన్లో 15 minutes కోసం బేక్ చేశాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇట్ వాస్ సో గుడ్. నేను నిజం చెప్తున్నా అండి, మీరు కూడా సేమ్ రెసిపీ ట్రై చేసినారనుకో అదే మాట అంటారు. బయట పిజ్జా కంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు చూస్తున్నారు కదా, అది ఎంత సాఫ్ట్, ఎంత బాగుండేనో. ఇట్ వాస్ వెల్ కుక్డ్. మీరు కూడా రెడీ చేసి కమెంట్లో చెప్పండి నచ్చిందో